ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయేది ఏమి అంటే ఆన్లైన్లో మనీ ఎలా ఈజీగా ఎర్న్ చేయాలి అని చెప్పబోతున్నాను. చాలా సైట్స్ ఉన్నాయి, బట్ నేను ఈరోజు 2Captcha అనే సైట్ గురించి చెప్పబోతున్నాను. నేను కూడా 2Captcha వెబ్సైట్లో వర్క్ చేశాను. ఇది చాలా అంటే చాలా జెన్యూన్ అయిన వెబ్సైట్. పేమెంట్ కరెక్ట్గా ఇచ్చేస్తారు. 2Captchaలో వర్క్ చేయడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు, ఎవరైనా వర్క్ చేయొచ్చు. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, ఏం చేయాలి అని నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి. ఫస్ట్ గూగుల్కి వెళ్ళి 2Captcha అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ 2Captcha అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇదే 2Captcha యొక్క హోమ్ స్క్రీన్. మనం ఈ 2Captchaలో వర్క్ చేస్తున్నాం కాబట్టి మనం వర్కర్స్. ఈ ఆర్డర్ క్యాప్చాస్ అంటే మనం క్యాప్చాస్కి వర్క్ ఇస్తాం కదా, దాన్ని ఆర్డర్ క్యాప్చాస్ అంటారు. ఇంకా స్టాటిస్టిక్స్ ఫర్ వర్కర్స్ చూస్తే 1000 నార్మల్ క్యాప్చాస్ మనం ఎంటర్ చేస్తే $0.3 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా 1000 రీక్యాప్చాస్ ఎంటర్ చేసినట్టయితే $1 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా క్యాప్చా స్పీడ్ చూస్తే ఒక్క నార్మల్ క్యాప్చాస్కి 5 సెకండ్స్ టైం ఇస్తారు, రీక్యాప్చాస్కి 629 సెకండ్స్ ఇస్తారు. టెంపరీగా అయితే 23 మెంబర్స్ వర్కర్స్ని బ్యాన్ చేశారు. పర్మనెంట్లీ 70,956 మెంబర్స్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇలా ఎందుకు బ్యాన్ చేస్తారు అంటే మనం మిస్టేక్గా ఎంటర్ చేస్తాం కదా క్యాప్చాస్ని, అప్పుడు మనల్ని బ్యాన్ చేయడం జరుగుతుంది. నేను ముందే చెప్పినట్టు మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి 2Captchaలో వర్క్ ఫర్ 2Captchaలో క్విక్ స్టార్ట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసుకుంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది. అక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి ఎంటర్ చేసినాక మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ కాదు, దీనికి మీరు ఏదైనా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. ఇక్కడున్న క్యాప్చాని అలానే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు అంటే ఆమె కస్టమర్, ఆమె వర్కర్, ఆమె డెవలపర్ అని ఉంది. మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆమె వర్కర్. సో ఐ వాంట్ టు ఎర్న్ మనీ ఎంటరింగ్ టెక్స్ట్ ఫ్రమ్ ది ఇమేజెస్ అండ్ విత్డ్రా మై ఎర్నింగ్స్ టు మై ఆన్లైన్ వాలెట్ అని ఉంది. మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ $0, పేమెంట్ హిస్టరీ, ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు అనదర్ అకౌంట్ ఇలా వస్తాయి. ఇక్కడ చూస్తే మీ ఎర్నింగ్స్ ఇక్కడ ఉంటాయి, పర్ డే, పర్ మంత్, ఎస్టర్డే అలా ఉంటాయి. దీన్ని డాష్ బోర్డ్ అంటారు. ఇంకా నెక్స్ట్ చూస్తే ఇది పేమెంట్ $0.5 నుంచి కూడా వాళ్ళు ఇస్తారు అమౌంట్ అనేది. ఈ యాప్స్ ద్వారా మనం అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. మీరు వర్క్ స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ వర్క్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. స్టార్ట్ అని క్లిక్ చేయాలి. చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు క్యాప్చాస్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఎంటర్ కొడితే వెళ్ళిపోతుంది. ఇలా ఇక్కడ మిస్టేక్స్, రెప్యుటేషన్ అని కూడా చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎర్న్ చేసుకున్న డాలర్స్ని కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది ట్రైనింగ్ మోడ్. ఎలా మీకు ఒక 45 క్యాప్చాస్ అనేది ఇవ్వబడుతుంది. ఈ 45 క్యాప్చాస్ మీకు ట్రైనింగ్ కోసం, అంటే మీరు వర్క్ స్టార్ట్ చేశాక ఏది ఎలా అని మీరు కన్ఫ్యూజ్ కాకూడదు కాబట్టి ఈ ట్రైనింగ్ మోడ్లో మీరు ఎలా అనేది తెలుసుకుంటారు. ఇలా 45 క్యాప్చాస్ ఇస్తారు. దాని తర్వాత మీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీకు అమౌంట్ అనేది ఎర్న్ అవుతుంది ఇక్కడ. సో ఇది ఇక్కడ చూసినట్టయితే 45 క్యాప్చాస్ అని చెప్పాను కదండి. ఇది ఫస్ట్ క్యాప్చా అయిపోయింది, ఇది సెకండ్. ఇక్కడ హింట్ ఇస్తున్నారు. ఇది ట్రైనింగ్ మోడ్ కాబట్టి మీకు హింట్ అనేది ఇస్తున్నారు. మీరు వర్క్ చేసేటప్పుడు మీకు అలాంటి హింట్స్ ఏమీ ఇవ్వరు. ఇక్కడ మిస్టేక్స్ అనేది కౌంట్ అవుతూ వస్తుంది. మీరు మిస్టేక్స్ చేస్తూ ఉంటే ఇంకా బ్యాన్ చేసేకి అవకాశాలు ఉంటాయి.
ఇలా క్యాప్చర్స్ అనేది ఎంటర్ అవుతూ పోతాయి. నేను 45 క్యాప్చర్స్ అయిపోయినాక వర్క్ అనేది ఎలా ఉంటుంది అని మీకు చూపిస్తాను. ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం వర్క్ చేయడం స్టార్ట్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తే రెపిటేషన్ నాకు 0.552 ఉంది, మిస్టేక్స్ అయితే ఏమీ లేవు. $0.17 వరకు నేను ఎర్న్ చేసుకున్నాను. ఇక్కడ చూసారంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓన్లీ నార్మల్ క్యాప్చర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ ప్లస్ రీక్యాప్చర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ నార్మల్ క్యాప్చర్స్ ఎంటర్ చేస్తే మీకు $0.3 వరకు ఎర్న్ అవుతుంది. నార్మల్ క్యాప్చర్స్ రీక్యాప్చర్స్ రెండు చేసేటట్టయితే మీకు $1 వరకు ఎర్న్ అవుతుంది. ఇంకా డాష్ బోర్డ్కి వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు మీ అమౌంట్ అని, మీ బ్యాలెన్స్ ఎంత ఉంది అని. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఒక రెఫరల్ లింక్ అని ఒకటి ఉంది. ఈ లింక్ని కనుక మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్టయితే ఈ లింక్ ద్వారా వాళ్ళు 2 క్యాప్చాలో వర్క్ చేశారు అంటే దాని ద్వారా కూడా మీకు మనీ ఎర్న్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఇంకా యాడ్ ఫండ్స్, పేమెంట్ హిస్టరీ, ఫినాన్షియల్ హిస్టరీ పర్ డే, ఇంకా ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు అనదర్ అకౌంట్. మీకు కనుక ఎలా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని తెలుసుకోవాలని ఉంటే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.